ప్రభు బలలో పాల్గొనక మునుపు లేఖనాలలో మనము కొన్ని మాటలను ధ్యానిద్దాం. ఆరాధనకు అతి ఉన్నతమైన విధానం ప్రభు బలలో పాల్గొనడం. రెండు విషయాలు మనల్ని ప్రభుతో ఐక్యపరుస్తాయి. ఒకటి, ప్రభు రక్తము చేత కడగబడినందున ఆయన శరీరం అనే సంఘములో చేర్చబడి ప్రభు చేత ఐక్యపరచబడ్డాం. రెండోది, ప్రభు బలలో పాల్గొనే ప్రతి సందర్భం నేను ఆయనతో ఒకటై ఉన్నాననే సాక్ష్యము ఇచ్చుట వలన మనము ప్రభుతో మనల్ని మనం ఐక్యపరచుకుంటున్నాము. ఇది ఎప్పుడు మనం మర్చిపోవద్దు. ధన్యత అనే మాటను ధ్యానిస్తూ ఇది మీ అందరికీ కూడా ఒక మంచి ఆత్మీయ ఆహారం. మీరు ఇళ్లలో ఈ ధన్యత అనే మాటను పట్టుకుని మీరు ధ్యానిస్తే చాలా విషయాలు ప్రభువునందు బలపడడానికి మీకు అనేక విషయాలు కనబడతాయి. ఈరోజు ప్రభు బలలో మనం పాల్గొనక మునుపు మనము లేఖనము ధ్యానించడానికి బహుశా ఇంతకు ముందర నేను ఇక్కడ ఈ లేఖనాన్ని ధ్యానించి ఉండొచ్చు, కానీ మళ్ళా ప్రభువు ఈ లేఖనము మనకి అనుగ్రహించారు. 65వ కీర్తన 65, 484వ పేజ్, 484వ పేజ్. 65వ కీర్తన 4వ వచనం. నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకుని చేర్చుకునివాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందుచున్నాము. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ మహాప్రేమ చేత నీ పరలోకపు ఆశీర్వాదపు జల్లుల క్రిందకి మమ్మల్ని తీసుకొస్తున్న నీ ప్రేమ పట్టు వందనాలు. పరిశుద్ధాత్మ ఆవరణకు మా అందరికి దయచేయండి. మా మనోనేత్రాలు వెలిగింప చేసి లేఖనాన్ని స్పష్టంగా మేము గ్రహించినట్లు మా హృదయ ద్వారాలు తెరవు. నీ ప్రేమ ఎంత గొప్పదో దాన్ని తెలుసుకున్నటకాయ నీ పరలోక జ్ఞానమును మాకు గ్రహించు. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ లేఖనాన్ని చాలా జాగ్రత్తగా గమనించాను. ఎంత స్పష్టంగా మనతో మాట్లాడుతుందో చూడండి. ధన్యతలలో ఒక శృంఖల, ధన్యతలలో ఇదొక దండ. ఇది 5వ ధన్యత. ఎక్కడ మొదలైంది ధన్యత అంటే? ఆ మాటకు అర్థం ఏంటి? ఆశీర్వాదము. ఇందులో నీ ప్రమేయమేమీ లేదు, నీ పెట్టుబడి ఏమీ లేదు. దేవుడు నీకు ఉచితంగా నిన్ను ఆశీర్వదించిన దానిని ధన్యత అంటారు. కనుక మొట్టమొదటి ధన్యత ఎక్కడ మొదలైంది అని మనం గమనిస్తే ఇది సువార్త. ఈ ధన్యతను మీరు ఒకదాని తర్వాత ఒకటి గురించి మీరు చూస్తే మీకు ఒక సువార్త కింద కూడా కనబడుతుంది. ఇంత లోతైన సంగతులు ఇందులో దాగి ఉన్నాయి చూడండి. అంటే మొట్టమొదటి ధన్యత ఎక్కడుందో ఒకసారి చెప్పండి. ఇప్పుడు చూద్దాం. కీర్తనలలోనే మొట్టమొదటి ధన్యత ఎక్కడుంది? మొదటి కీర్తన 1వ కీర్తన 1వ కీర్తన 1వ కీర్తన చూడండి. మొదటి 2 వచనాలు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. ఇది మొట్టమొదటి ధన్యత. ఇలాగా ఒక్కొక్క ధన్యతను మీరు ధ్యానిస్తే ఇది మీకే కాదు అనేకులకు ఆశీర్వాదకరమైన వర్తమానం అవుతుంది. మనం కొంచెం ఓపికతో కూర్చోవాలి, ప్రభు పాదాల దగ్గర కూర్చోవాలి. ఒక్కొక్క ధన్యత. నేను 5వ ధన్యతను ఇవాళ ధ్యానిస్తున్నాను.
చూసినట్లయితే పాపి అయిన మానవుడు ఎప్పుడైతే దేవుని వాక్యము వెలుగులోకి వస్తాడో, ఎప్పుడైతే దేవుని వాక్యానికి తన్ను తాను అప్పగించుకుంటాడో ఏమవుతుందంట, వాడు తన్ను తాను ఈ లోకము నుండి వేరుపరుచుకుంటాడు. మొట్టమొదటి ఈ విల్ సెపరేట్ హిమ్సెల్ఫ్. ఎవరి దగ్గర నుంచి? అపహాసకుల దగ్గర నుంచి, పాపుల దగ్గర నుంచి, వీళ్ళ దగ్గర నుంచి తమను తాము వేరుపరిచేసుకుంటారు. ఈ లోకంలో ఎవరున్నారు? వాళ్ళే. ఈ లోకము నిండా అంతే. ఏం రాస్తుందండి? మొదటి కీర్తన మొదటి దుస్తులు, లోకము నిండా దుస్తులు, లోకము నిండా పాపులు, లోకము నిండా అపహాసం. పాపి అయిన వ్యక్తి ఎప్పుడైతే దేవుని వాక్యపు వెలుగులోకి వస్తాడో, దేవుని వాక్యాన్ని తన హృదయంలో చేర్చుకుంటాడో, వాడిలో జరిగే మొట్టమొదటి కార్యం ఏంటంటే వాడు వీరి నుండి తను తాను వేరుపరిచేసుకుంటాడు, సెపరేట్ అయిపోతాడు. రెండు కలిపి నడవబడి నేను వాళ్ళతో సాంగత్యం చేస్తా, ఇటు దేవుని దగ్గర మందిరానికి కూడా వస్తా. ఇవి రెండు జరిగే పనులు కావు. ఎప్పుడైతే వాక్య వెలుగులోకి వస్తామో వారి నుండి మన సంబంధం తెగిపోతుంది. రక్షింపబడిన వాడు ఏం చేస్తాడంట? ఇప్పుడు దివారాత్రులు ఆ వాక్యమే ధ్యానిస్తారు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 40వ వచనం ప్రకారంగా పేతురేమంటాడు? అనుదినము రక్షింపబడుతున్న వారిని ఏం చేస్తున్నాడు దేవుడు? వారితో చేర్చను. అంటే ఎవరితో? సంఘముతో, రక్షింపబడిన వారితో చేరుస్తాడు. లోకము నుండి యేసుని తీసుకొచ్చి రక్షింపబడిన సంఘములో ఉన్న మిగతా విశ్వాసులతో చేర్చడం. ఇది మొట్టమొదటి ధన్యత. నువ్వు ఆ లోకాన్ని విడిచి ఇక్కడికి వచ్చి కూర్చున్నావంటే ఇది మొదటి ఆశీర్వాదం దేవుడు నీకు ఇచ్చేశాడు. ఎవరు పడితే వాడి ఇక్కడికి రాలేడండి. దానికి పోయే ప్రతి దానియే వచ్చి ఇక్కడ కూర్చోడండి. నో 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 నో. దేవుడే నిన్ను ఏర్పరచుకున్నాడు, దేవుడే నిన్ను ఎన్నుకున్నాడు. ఇది గొప్ప సత్యం. ఈ రోజు మనము ధ్యానించబోయేది, లేఖనపు వెలుగులో మనం తెలుసుకుపోయే గొప్ప సత్యం. నువ్వు ఇక్కడ కూర్చున్నావు అంటే నీ అంతట నువ్వు రాలేదు. దేవుడు నిన్ను చేయి పట్టుకుని తీసుకొచ్చాడు. మన జీవితంలో ఏ ఆత్మ సంబంధమైన కార్యం జరగాలన్నా అది దేవుడు చేస్తే జరుగుతుంది. మనం నిమిత్తులు, మన వల్ల జరిగేది కాదు. కనుక ఇది మొట్టమొదటి ధన్యత. ఎప్పుడైతే నన్ను నేను లోకము నుండి వేరు చేసుకుని దేవుని ధర్మశాస్త్రము క్రిందకు వచ్చేస్తానో, అక్కడ నుండి ఆ మొదటి ధన్యత నన్ను ఎక్కడికి తీసుకొస్తుంది? రెండో ధన్యతలోకి తీసుకొస్తుంది. 32వ కీర్తన చూడండి. ఒక్కొక్క ఆశీర్వాదము ఒక్కొక్క మెట్టు ఎక్కించింది ఎక్కడెక్కడికి తీసుకెళ్తుందో చూడండి. మొదటి మెట్టు నిన్ను దేవుని మందిరానికి తీసుకొచ్చింది. రెండో మెట్టు 32వ కీర్తన మొదటి వచనం, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యం కిందకు వచ్చేసావు, ఇంతవరకు నీకు తెలియని సత్యాలకు అన్ని నీకు తెలిసాయో, రెండో ధన్యతలో దేవుడు ఏమంటున్నాడు? ప్రభువా, నేను పాపనని నువ్వు ఒప్పుకుంటున్నావు, నీ పాపము నాకు పరిహారం. నీ పాపానికి పరిహారం శాశ్వతమైన కార్యం. దేవుడు జోక్యము చేసుకుని చేస్తున్నప్పుడు అది ఎలా ఉంటుంది? నువ్వు ఇంక ఎన్నటికీ అసలు పాపమే చేయలేనట్టు. అందుకని ఏమంటున్నాడు? తన అతిక్రమముకు పరిహారము నందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నందినవాడు ధన్యుడు. ఎలా జరుగుతుంది ఇది? ఇది దేవుడు చేస్తే జరిగేది, నువ్వు నేను చేస్తే జరిగేది కాదు. కనుక రెండో ధన్యత మనల్ని ఎక్కడికి తీసుకొస్తుందంటే పాప క్షమాపణలోకి తీసుకొస్తుంది. ఈ పాప క్షమాపణ ఎక్కడి నుంచి ప్రవహించింది? కలవరి సిలువలో యేసుక్రీస్తు ప్రభువు 2 చేతులు 2 కాళ్ళల్లో మేకులు కొట్టించుకుని, తలకి ముళ్ళ కిరీటం పెట్టించుకుని, ఆయన శరీరమందు ధారధారులుగా కార్చిన ఆ రక్తధారలలో నీకు నాకు ఏం కలిగిందండి? పాప క్షమాపణ. ఇది సగటు వ్యక్తి యొక్క ఆత్మీయ ఎదుగుదలకు ఆల్ఫా, అంటే ప్రారంభం. ఎంతవరకు దేవుని చేత నీ పాపములు క్షమించబడే అనుభవం నీకు రాలేదో అంతవరకు నీ నుండి ఎటువంటి ఆత్మీయత ఆశించడం
తప్పు. నేను ఆశించుకోండి. నువ్వు ఎలాంటి దానివి? ఉయ్యాలలో పడుకున్న నెలలు బిడ్డవి. ఏమైతే నువ్వేం చేసుకోలేవు. నీ అంతటా నువ్వేం చేసుకోలేవు. నీ అంతటా నువ్వు లేచి పాలు నింపుకొని తాగలేవు. నీ అంతటా నువ్వు స్నానం చేయించుకోలేవు. ప్రతిదీ దేవుని దూతలు నీకు పరిచయం చేయాల్సిన పరిస్థితి. ఇది ప్రారంభ దశ. ఈ ప్రారంభ దశలో వెలుగు కనపడాలంటే కనపడదు. కానీ వెలుగైతే ఉంది. ఎందుకంటే వెలిగించిన వాడు ఎవరు? దేవుడు. కనుక రెండో ధన్యత ఎక్కడికి మొదటి ధన్యత నుండి రెండో ధన్యత ఎక్కడికి తీసుకొచ్చాము? పాప క్షమాపణలో. మొట్టమొదటి ధన్యత ఎక్కడికి తీసుకొచ్చింది? నన్ను ఈ పాప లోకము నుండి వేరు చేసి రెండో ధన్యతలోకి వచ్చినప్పటికీ నాకు పాప క్షమాపణ కలిగింది. ఈ పాప క్షమాపణ కలిగిన ఈ ధన్యత మూడో ధన్యతలోకి ఎక్కడికి తీసుకొస్తుంది? 34వ కీర్తన. 34వ కీర్తన త్వరగా 34వ కీర్తన 8వ వచనం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకో. ఇప్పుడు ఏమైంది? లోకము నుండి, పాప లోకము నుండి వేరయ్యాం. అక్కడి నుండి ఎక్కడికి వచ్చాం? పాప క్షమాపణ దగ్గరికి వచ్చాం. మూడోది ఇప్పుడు ఎక్కడికి వచ్చాము? అసలు నన్ను రక్షించిన వాడు ఇక్కడ మొదలైంది. ఎవరు నా రక్షకుడు? ఆయన ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలంట. ఒకటి చెప్తే తెలిసేది కాదు. అందుకని నేను ఎన్నోసార్లు చెప్పాను, 1 గంట సేపు చెప్పిన వర్తమానము చేయలేని పని ఒక్క దేవుని వాక్యము చేయగలదు. ఇక్కడ పాపి అయిన మానవుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు ఉత్తముడు. ఎలా తెలిసింది? రుచి చూడాలంట. ఒకటి చెప్తే తెలిసేది కాదు. రుచి చూసి తెలుసుకున్నది యెహోవా ఉత్తముడని. ఇన్ని రోజులు మనం ఏం చేసాం? మనల్ని మనమే నమ్ముకున్నాం. మన అమ్మల్ని, మన బొమ్మల్ని నమ్ముకుంటూ వాటికే సాగిలు పడతాం. అమ్మోరు వచ్చారని వాటికి దండం పెట్టు, బలు వేసుకుని, గ్యాట్లు వేసుకుని వాటినే నమ్ముకున్నాం. అవే దేవుళ్ళు నమ్ముకున్నాం. సందర్భం వచ్చింది కాబట్టి ఒక సత్యం మీ అందరికీ నేను తెలియపరచాలనుకుంటున్నాను. విగ్రహము అనేటప్పటికీ చాలా మందికి చాలా సందేహాలు వస్తాయి. మనం అక్కడికి వెళ్ళొచ్చా? అక్కడ మనం భోజనం చేయొచ్చా? అక్కడ సహవాసం ఉండొచ్చా? అసలు విగ్రహం అంటే ఏంటి? లేఖనం ఏం చెప్తుందో అది మనకి తెలియదు. మనం ఆ వెలుగులో చూడాలి. దేవుని లేఖనం ఏం చెప్తోంది విగ్రహం గురించి? 115వ కీర్తన. ఇప్పుడు ఇది దేవుడు చెప్తున్న మాట. ఈ మాట విన్నాక మనకి డౌట్లన్నీ క్లియర్ అయిపోవాలి. విగ్రహం అంటే ఏంటి? దేవుడు దాని గురించి ఏమంటున్నాడు? 115వ కీర్తన 1వ వచనం నుండి, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపాసత్యమును బట్టి నీ నామానికే మహిమ కలుగును గాక. వారు దేవుడు ఏడని అన్యజనులు వాళ్ళ దేవుడు నన్ను అడుగుతారంట. వాళ్ళ దేవుడు ఏడని అన్యజనులు అడిగినప్పుడు ఎవరి విగ్రహములు? అన్యుల విగ్రహములు వెండి బంగారములు. అవి మనుషుల చేతి పనులు. అంటే మానవుడు తయారు చేశాడు, మనిషి తయారు చేశాడు ఆ విగ్రహాన్ని. అది దేవుడు ఎలాగవుతుంది? ఇది దేవుని సత్యం మనకి బయటపరుస్తుంది. ఒక ఫోటోలో ఉన్న బొమ్మ వాడు మానవుడు గీశాడు. ఆ ఫోటో ఫ్రేమ్ కట్టించింది కూడా మనిషే. అది దేవుడు ఎలాగవుతుంది? వాడికి నోరుండి పలుకవు, కనులుండి చూడవు, చెవులుండి వినవు. కనీసము ముక్కు మీద వాలిన ఈగను తోలుకోగలవా అంటే ఈగను కూడా తోలుకోలేవు. ముక్కుండి వాసన చూడలేవు, చేతులుండి ముట్టుకోలేవు, పాదములుండి నడవలేవు. అందుకే మనం ఏం చూస్తున్నాం? ఇవన్నీ లేవు కాబట్టే వాడికి ఒక రథం. ఆ రథాన్ని లాగేవాడు మళ్ళీ మనుషులే. కనీసం తన సొంత రథాన్ని కూడా తోలుకోలేడు.
వాడు దేవుడు ఎలాగయ్యాడు? పోనీ ఆ గర్భగుడిలోంచి రథంలోకి తాను వెళ్తాడంటే అది కూడా మనుషులే మోసుకు తీసుకెళ్ళారు. వాడు దేవుడు ఎలాగయ్యాడు? సరే, అసలైన విషయానికి ఇంకా రాలా. చదవండి. వాటిని చేయవారును వాటి యందు నమ్మిక ఉంచేవారును వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. అది ఆ దేవుణ్ణి చేయవారు, ఆ దేవుణ్ణి నమ్ముకున్నవారు వాళ్ళు కూడా వాటి వంటి వారే. వాటి వంటి వారంటే అంటే మాటకు అర్థమేంటి? తమకు తాము వారు ఏమీ చేసుకోలేరు. ఈవేళ గుడ్డి విగ్రహాలుగా ఉన్నాయో వాడు కూడా గుడ్డోళ్లే. ఈవేళ మూగ విగ్రహాలు ఉన్నాయో వాడు కూడా మూగవాళ్లే. ఈవేళ చెవులుండి వినలేకపోతున్నారో వాడు కూడా చెవిటి వారే. ఈరోజు సగటి అలాంటి చెవిటి మూగి గుడ్డితనం ఉన్న వ్యక్తి దేవుడి మందిరానికి వస్తున్నాడంటే ఎవరి వలన? అది దేవుడు. జీవం కలిగిన దేవుడు వారిలో కార్యం చేశాడు. జీవం కలిగిన దేవుడు వారిని గుర్తుంచుకోండి. ఈ రెండు పదాలు ఈ వర్తమానం చాలాసార్లు ఈ మాటలు. దేవుడు ఆకర్షించాలి, దేవుడు చేయి పట్టుకొని తీసుకురావాలి. ఈ రెండు మాటలు గుర్తుపెట్టుకోండి. ఇది నా మాటలు కాదు, దేవుడు బయలుపరుస్తాడు తన లేఖనాలు. ఈ రెండు కార్యాలు దేవుడు చేస్తే జరుగుతుంది, మనుషులు చేస్తే జరగదు. నీలో వెలుగు ఎంత ఉండొచ్చు కాదు, నీ వెలుగు చూసి వాడు రాదు. నో, పూర్తి రుజువులతో నేను ఇవాళ రుజువుపరుస్తా. అయితే మనం ఏం చేయాలా? సంఘం ఏం చేయాలా? ప్రార్థన మాత్రమే. నశించు ఆత్మల కొరకు ప్రార్థన. తీసుకొచ్చేవాడు ఎవడు? దేవుడు. ఎలా? తన స్వహస్తాలతో పట్టుకుని తీసుకొస్తాడు. చాలా సత్యాలు ఈరోజు బయలుపరచబడుతుంది. కనుక విగ్రహము నేను ఒకవేళ గుడికి వెళ్ళాననుకో నాకేం ప్రాబ్లమే లేదు. నా పునాదుల్లో ఎంతవరకు నేను బలంగా ఉన్నాను, దృఢంగా. ఏం రాస్తుంది? వాటిని నమ్ముకున్న వారు కూడా వాటి వంటి వారే. నేనైతే నమ్ముకోలే. నేను జీవం కలిగిన దేవుడి సేవకుడిని. నేను ఇప్పుడు అక్కడ గుళ్ళోకి వెళ్ళినంత మాత్రాన ఆ గుళ్ళో ఉన్న మూగ విగ్రహం ఉన్నది ఏమీ చేయదు. నాకేం అపవిత్రత అంటేసుకోను. నేనైతే నమ్ముకోలే. కనుక జాగ్రత్త. దేవుడు ఎప్పుడైతే తన ప్రజలను అలాంటి ప్రాంతానికి నడిపిస్తాడో ఒక ఉద్దేశం చెప్పుకుని నడిపిస్తాడు. మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఇది జాక్పునం గారు చెప్పారు. ఒక సహోదరుడు కోసం చాలా సార్లు ప్రార్థన చేస్తున్నాడు, చాలా రోజుల నుంచి ఆయన. ఈ సహోదరుడు ఒక వైన్ షాప్లో, బార్లో పనిచేస్తున్నాడు. ఇప్పుడు వీడు మారుమనసు పొందడానికి వీళ్ళ అమ్మగారు జాక్పునం గారితో చెప్పి చనిపోయింది. మా అబ్బాయి కొంచెం ప్రార్థన చేయండి, వాడు అలాగైనా రక్షింపబడాలి. తర్వాత చనిపోయినాడు. ఇప్పుడు ఈయన ప్రార్థన చేస్తున్నాడు. ఆ ఆత్మ విషయంలో ఈయనకే భారం ఉంటుంది. ఇంటికి వెళ్తే వీడు దొరకడు. కనుక ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? వాడు పనిచేసే చోటుకి వెళ్ళాలి. ఇప్పుడు ఆయన దైవజనుడు ఏం చేశాడు? బార్లోకి వెళ్ళాడు. ఆ బ్రదర్ని కలిశాడు, పక్కకి తీసుకెళ్ళాడు, ఒక 10 నిమిషాలు వాక్యం చెప్పాడు, అక్కడ ప్రార్థన చేశాడు, బయటకు వచ్చాడు. బయటకు వస్తున్నప్పుడు తోటి విశ్వాసులు ఆ సంఘస్థులందరూ చూశారు. అది నేను బార్ నుంచి బయటకు వస్తున్నాడంటే పుల్పిట్ మీద వచ్చిన వాక్యము, సాయంకాలం బార్ అయిపోయింది, తీర్పు. అది మన శోధన. అది వాస్తవం ఏంటి? పూర్తిగా డిఫరెంట్. ఆయన ఏం రాస్తుంది? ఆయన కనుచూపును బట్టి కనులారా చూచియు చూడారా వినియు తీర్పు తీర్చలేదు. మనం చూడలేదు, వినాలేదు. మనం ముద్రలు వేసేస్తూ ఉంటాం. మన ముద్రలు రబ్బర్ స్టాంప్ ఇలా గుద్దామా ముద్రేస్తాం. ఎవరి పర్మిషన్ అక్కడ. మళ్ళీ వాళ్ళతో దేవుడు మాట్లాడు. పనుల సేవకుల గురించి తీర్పు తీర్చేవాడు నువ్వు ఎవడుగో. మళ్ళీ ఒక్కొక్కళ్ళు వచ్చి క్షమాపణ అడిగారు. అన్న మమ్మల్ని క్షమించాడు, నేను తప్పుగా అర్థం చేసుకున్నాను, మీ గురించి తప్పుగా మాట్లాడాను.
అనేక సార్లు మనకు కనిపించింది నిజము కాదు, కనబడింది అబద్ధము కాదు. ఇది విగ్రహం గురించి కొంతమందికి ఉన్న అపోహాల గురించి చెప్తున్నాను. నువ్వు గర్భగుడిలోకి వెళ్ళినంత మాత్రం నీకేమంటే, ఒకవేళ నీ పునాదులు నీ దేవుళ్ళు నువ్వు బలంగా ఉంటే నువ్వు గర్భగుడిలోకి వెళ్ళినంత మాత్రాన్ని నీకేం అపవిత్రత అంటే నో, అబ్సల్యూట్లీ నాట్. ఎస్, ఒకవేళ అక్కడికి వెళ్ళటం వల్ల ఒక ఆత్మ రక్షింపబడుతుంది అంటే 100% గర్భగుడిలోకి వెళ్తా. ఎందుకంటే నాకైతే ఏమంటారు వ్యక్తిగతం ఆ గుడి బయట కూర్చున్నంత మాత్రమే ఏమైపోదు. ఎందుకంటే 115వ కీర్తన చాలా క్లియర్గా మాట్లాడుతున్నారు, చాలా క్లియర్గా చెప్తారు. వాటి వల్ల ఏమీవో కాదు, వాటిని నమ్ముకున్న వారు కూడా వాటి వల్లే ఉన్నారు. కనుక ఇప్పుడు గుడ్డోడిని, మూగోడిని, చెవిటోడిని చూసినప్పుడు, కుంటోడిని చూసినప్పుడు నీకేమనిపించాలా? నువ్వేమంటావు? అయ్యో పాపం అంటావా? లేకపోతే గుడ్డోడిని చూడగానే వాడు చేయబడుకుని రోడ్డు దాటించాలనుకుంటావా? లేకపోతే చిని గత జన్మలో ఏ పాపం చేశాడు గుడ్డోడుగా పుట్టాడు అనుకుంటావా? దే నీడ్ అవర్ హెల్ప్. వాళ్ళకి మన సహాయం అవసరం. కనుక గుడి, విగ్రహము వీటి వలన నీకేమి అపాయం ఏమి లేదు. సో డోంట్ వరీ, నీ రక్షణ ఎక్కడికి వెళ్ళిపోదు. ఒకవేళ నువ్వు బలంగా ఉన్నావంటే. లేదు నువ్వు దేవుళ్ళు బలంగా లేవు, ఒక అడుగు ఇటు ఒక అడుగు అటువంటి ఇప్పుడు మాకు వెళ్ళదు, ఆయన నీకు దండం పెడతా, అటు పక్క వీధిలోకే వెళ్ళదు. కానీ నీ పునాదులు బలంగా ఉన్నాయి అంటే ఖచ్చితంగా వెళ్ళదు. ఎస్, అక్కడ ఒక ఆత్మ రక్షింపబడే పరిస్థితి ఉంది. దేవుడు నీకు భారం ఇచ్చాడు, దేవుడు వెళ్ళమంటున్నాడు అన్నప్పుడు ఖచ్చితంగా వెళ్ళింది. దయచేసి ఇది మనము స్పష్టంగా గ్రహించవలసిన వార్త. ఎక్కడి వరకు వచ్చాం మనము? 3వ ధన్యత వరకు వచ్చాం, అవునా? వాళ్ళ నమ్మిక 34వ కీర్తన 8వ వచనం ఒకసారి చదువుదాం. 34వ కీర్తన 8వ వచనం. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకునుడి, ఆయన ఆశ్రయించు నరుడు ధన్యుడు. నువ్వు దేవుణ్ణి ఆశ్రయించాలా? ఆ దేవుడు తెలియనంత వరకు మూగ విగ్రహాన్ని మనం ఆశ్రయించాం, బొమ్మల్ని ఆశ్రయించాం, తద్వారా నష్టపోతూ వచ్చాం. ఇప్పుడు ఆ దేవుడు ఎవరు రుచి చూసి ఎరుగు. నీ భారం అంతా ఆయన ఉండవి. ప్రభువా, ఆయన నీకు తండ్రి. ప్రభువా, నాకు ఈ బాధ ఉంది, దీనికి నాకు ఇక్కడ నొప్పి పుడుతుంది, దీన్ని ముట్టును, నన్ను బాగు చేయి. పరీక్షించి తెలుసుకో, రుచి చూసి తెలుసుకో. దేవుడు ఉత్తముడని ఆయనను ఆశ్రయించు, అంతేకాని మమ్మల్ని కాదు. మానవుడు చేసే పెద్ద బుద్ధిహీనత ఏంటి తెలుసా? ఆ 32:1 దగ్గర పక్కన ఈ రెఫరెన్స్ రాసి పెట్టుకోండి. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 26వ వచనం. తన హృదయాన్ని నమ్ముకున్న వాడు మూర్ఖుడు. చూడండి ఏం రాసుకుందాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 26వ వచనం. తన మనసును నమ్ముకున్న వాడు బుద్ధిహీనుడు. జ్ఞానంగా ప్రవర్తించేవాడు తప్పించుకుంటాడు. తన మనసును నమ్ముకున్నవాడు ఎవరు? బుద్ధిహీనుడు. ఈజ్ అ ఫూల్. నాకేం తోచిందో అదే నేను నమ్ముకుంటేనే మూర్ఖుడు. కనుక ఈ 3వ ధన్యత మనల్ని ఎక్కడికి తీసుకొస్తుంది? 4వ ధన్యత 41వ కీర్తన 1వ వచనం. 41వ కీర్తన 1వ వచనం. పేదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని. కనుక ఎప్పుడైతే రక్షింపబడ్డామో, దేవుడు మనల్ని తన మంచితనంతో నింపాడో, స్థాయిపరమైన ఆ మంచితనము ఇప్పుడు క్రియాపూర్వకమైన మంచితనంగా మారాలి. ఏమండి, ఎలా మారుతుంది అంటే, దేవుడు నన్ను ఆశీర్వదించి తన మంచితనంతో నన్ను నింపాడు కనుక, ఇది దేవుడు నాకు ఇచ్చిన భారం. నేనేం చేయాలి? పేదలను కటాక్షించాలి, పేదలను నేను ఆదుకోవాలి.
దేవుడు నాకు ఎక్కువ ఇచ్చాడు, నలుగురికి నేను సహాయం చేస్తాను. అప్పుల్లో ఉన్నాడు, వాడిని అప్పుల నుంచి బయటికి తీసుకొస్తా. ఇది దేవుడు చెప్పిన పని, దేవుడిచ్చిన భారం. నీకు ఒక మాట చెప్పనా, నువ్వు అలా చేస్తావో లేదో అని, నువ్వు అలా నిజంగా అలా చేస్తావో లేదో అని దేవుడు కొంతమందిని పేదలుగానే ఉంచుతారు. ఈ మాట తెలుసా నీకు? ఈ మాట తెలుసా? నువ్వు అలా చేస్తావో లేదో అని దేవుడు నీ కొరకే నువ్వున్న సంఘంలోనే కొంతమంది నిరుపేదలుగా ఉంచుతాడు. ఈ మాట తెలుసా? పేదవాళ్ళు లేకుండా అసలు పోదు. ద్వితోపదేశ కాండం 15వ అధ్యాయం, ద్వితోపదేశ కాండము 15వ అధ్యాయం 11వ వచనం. ద్వితోపదేశ కాండము 15వ అధ్యాయము 11వ వచనం. పేదలు అది గుర్తుతారా? పేదలు దేశములో ఉండక మానరు, అందుచేతన పేదలు ఉండక మానరు. ఎందుకు దేవుడు వాడిని ఉంచాడంట? నా కోసమే. కొనుక్కు నేను ఆ స్థితిలో ఉన్నాను, ఇప్పుడు దేవుడు నన్ను సమృద్ధిలోకి తీసుకొచ్చాడు. ఇప్పుడు నా దగ్గర సమృద్ధి దేనికి ఉంది? మూటలు కట్టుకోవడానికి కాదు. నాకంటే పేదరికంలో ఎవరైతే ఉన్నారో వారిని ఉద్ధరించడానికి, వారిని బయటకు తీసుకురావడానికి, వారికి ఒక చేయబదులి. ఇంకా లేదు అంటే నీకు చేతనైంది ఒక గంట బియ్యం పడేది. ఇంట్లో నిత్యావసర సరుకులు ఏమైనా తీసుకొచ్చి ఇవ్వేయి, ఎప్పుడైనా సరే. ఇలా చేస్తే మనము దేవుని ఆలోచనలు, దేవుని ఆజ్ఞను నెరవేర్చిన వారమై ఉంటాము. మనం దేవుని ఆలోచనను నెరవేర్చు వారమై ఉంటాము. కాబట్టి ఇది మనము స్పష్టంగా గ్రహించి ఉంటాము. కనుక పేదరికము ఉండక మానదు, పోదది, అది ఉంచుకుంటుంది. ఎందుకు ఉంటుందంటే నీకోసం, నా కోసం దేవుడు వాడిని ఉంచాడు. అన్నీ దేవుడే చేస్తే నువ్వు నేనేం చేయాలా? అన్నీ దేవుడే చేస్తే నువ్వు నేనేం చేయాలా? ఇది మనము ద్వితోపదేశ కాండంలోనే చదువుతూ వచ్చాం. కనుక పేదలు మాత్రం ఉంటారు. కనుక మన పని ఏంటి? అట్టివాళ్ళు ముఖ్యంగా దేవుని సంఘంలోనే ఉంటారు. వారిని మనం గుర్తించి వారికి చేయి చాపడం, సహాయం చేసే చేయి చాపడం. జాగ్రత్త గారి సంఘంలో ఎలా ఉందో తెలుసా? ఇవి వాళ్ళు సీరియస్గా తీసుకుంటారు, చాలా తీవ్రంగా తీసుకుంటారు ఈ లేఖనం. కనుక ఫలానా సహోదరుడు కానీ సహోదరి కానీ ఆత్మీయంగా బలహీనంగా ఉన్నారు అని వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? దేవుడు నడిపింపును కొద్ది ఆ డబ్బులు ఒక ఎనలోపులో పెట్టి ఆ సహోదరుడి పేరైనా సహోదరి పేరైనా దాని మీద రాసి జిగిరేసి అంటించేసి దాన్ని పెట్టి వేసేస్తారు. తమ పేరు రాసుకోరు. ఇప్పుడు దాన్ని పెట్టి లెక్క పెట్టేవాడు ఏం చేస్తాడంటే ఆ పొట్టలు తీసి దాని మీద పేరు ఉంటుంది, ఫలానా వారి పేరు. ఇప్పుడు వీటి చిన్నగా తీసుకెళ్ళి ఆ పొట్టం, ఇదిగో దేవుడు ఇది నీకు పంపించాడు, దీని మీద నీ పేరు ఉంది, నీ పొట్టం నీకు. ఎవరికి తెలియదు, అది ఎవరిచ్చారో తెలీదు, ఎవరికి ఇచ్చారో కూడా తెలియదు. సింపుల్. ఇలా కూడా చేయొచ్చు. కనుక ఇది 4వ ధన్యత, దేవుడు మనకు అప్పగించిన బాధ్యత. ఎప్పుడైతే నేను అలా చేస్తానో నేను ధన్యుడిని అయిపోతాను. ఎప్పుడైతే నేను అలా చేస్తానో నేను ధన్యుడిని అవుతాను. నా పరువు, నా ప్రతిష్ట, నా పేరు కోసం నేను ఎంతైనా పెట్టచ్చు. కానీ దేవుని మహిమ కొరకు నేను చేసేదే లెక్కలోకి వస్తుంది. దేవుడు చెప్పాడు కనుక నేను చేస్తా, నాకు పేరు రావడానికి కాదు అన్నప్పుడు నేను ధన్యుడిని అవుతాను. ఈ 4వ ధన్యత నా జీవితంలో నెరవేర్చబడుతుంది. ఈ 4వ ధన్యత ఇది నేను చేసినప్పుడు ఇప్పుడు నేను 5వ ధన్యతలోకి వస్తా. అది 65వ కీర్తన
ఈ 65వ కీర్తనలో రాయబడిన ఒక్కొక్క మాట చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి సుమా, లేకపోతే సాతాను సులువుగా చిక్కులు పెట్టేస్తారు, మనకు అర్థమే కాదు. ఈ 5వ ధన్యత ఏం చెప్తోంది? 5వ ధన్యత ఏం చెప్తోంది గమనించండి. నీవు నీ ఆవరణంలో, నేనే చెబుతాను, నీ ఆవరణములలో నివసించినట్లు నేనే ఏర్పరచుకున్న కాదు, నీవు ఏర్పరచుకుని చేర్చుకున్నవాడు ధన్యుడు. అంటే ఆ మాటకు అర్థం ఏంటి? దేవుడు ఏర్పరచుకోవాలి, దేవుడే చేర్చుకోవాలి. అర్థమైందా? నేను ఇందాక అన్న వాక్యం చెప్పిన తర్వాత ఎందుకు ఆ మాట చెప్పానంటే, నా వెలుగును బట్టి కాదు, నా వెలుగును బట్టి కాదు, దేవుడే ఏర్పరచుకోవడం అంటే ఎలక్షన్. దేవుడే ఎన్నుకోవాలి, దేవుడే చేర్చుకోవాలి. చేర్చుకునేవాడు కూడా దేవుడే, మనం కాదు. వీళ్ళు అడుగుతూ ఉంటారు చూడండి, ఒక్కొక్కసారి కొంతమంది వాడకట్టగలి, మీ మందిరానికి నేను రావచ్చా? మా మందిరం కాదు, దేవుని మందిరం. దేవుంది. రావచ్చా రాకూడదా అనేది నువ్వు దేవుణ్ణి అడగాలి, మమ్మల్ని కాదు. మందిరంతో తలుపులు ఎప్పుడు తీసే ఉంటాయి, మన మందిరానికి ఎప్పుడు తాళలేయము, ఎవరైనా రావచ్చు. మీరు దేవుని దగ్గరికి వస్తున్నారు, అది మీకు దేవునికి సంబంధం, మాకు కాదు. అయితే మనం గుర్తించాల్సిన మూల ధన్యతలో మొట్టమొదటి షరతు, మొట్టమొదటి మాట ఏంటంట? నీవు ఏర్పరచుకుని చేర్చుకొని వాడు. నువ్వే చేర్చుకుంటున్నావు, నువ్వే ఏర్పరచుకుంటున్నావు. ఎన్నిక చేసేవాడువి నీవే, చేర్చుకున్నవాడు నువ్వే. ఇందులో సంఘంలో ఉండే మిగతా వాళ్ళని ఏమి, అందులో వారి బాధ్యత, వాళ్ళ ప్రమేయం ఏమీ లేదు. ఇది ఫస్ట్ మనము చాలా లోతుగా మనం గ్రహించాల్సిన అవసరం. అయితే ఇక్కడ ఒక షరతు ఉంది, దేవునితో సహవాసం. దీన్ని ఏమంటారు? చేర్చుకున్నవాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరంలోని మేలు చేత నేను తృప్తి పొందుతాను. అంటే దేవుని మందిరంలో దేవునితో సహవాసము, దేవుని మందిరంలో దేవునితో సహవాసం. అయితే సహవాసం ఎప్పుడు వస్తుంది? ముందు ఏమి రావాలి? క్షమాపణ. అందుకని పై వచనం చూడండి ఏం రాస్తుందో, 3వ వచనం, నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి, మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయుదువు. కనుక ముందర క్షమాపణ, దాని తర్వాత సహవాసం. సహవాసం తర్వాత క్షమాపణ కాదు. ముందర పాపాలు క్షమించబడాలి, ఆ తర్వాత సంఘంలో చేరాలి. సంఘంలో చేరిన తర్వాత పాపాలు క్షమించబడ్డం అనేది జరగదు. వరుస క్రమం చూస్తున్నారా? 3వ వచనంలో పాప క్షమాపణ, 4వ వచనంలో సహవాసము. చాలా అవసరం అండి. అందుకనే ప్రవక్త అయిన యెషయా 6వ అధ్యాయం 1వ వచనం మనకు పరిచితమైన వాక్య భాగం. నేను ఎవరిని పంపుతున్నా అని దేవుడు చూస్తా ఉంటే యెషయా ఏమన్నాడు? నేనున్నాను, కానీ నేను అపవిత్రమైన పెదవుల గల వాడును, అపవిత్రమైన పెదవుల గల జనము మధ్య నేను నివసించుచున్నాను. అంటే దేవుడు ఏం చేశాడు? ఫస్ట్ అన్ని పుకణాలతో వాడి పెదవులను తాకినాడు, అది పరిశుద్ధపరిచాడు. ఆ తర్వాత పరిచయం. ముందర పరిశుద్ధపరచబడాలా, ఆ తర్వాత పరిచయం చేయాలి. అందుకని మన దేవుని మందిరంలో, మన మందిరంలో ఎవరు పడితే వాడు పరిచయం చేయడానికి, ఎవరు పడితే వాడు గ్లాసులు పెట్టడానికి, ఎవరు పడితే వాడు మంచినీళ్ళు పోయడానికి మనం ఒప్పుకోము. ఎవరు పడితే వాడు భోజనాలు పెట్టుకోవడానికి మనం ఒప్పుకోము. ఎందుకు ఒప్పుకోమంటే ముందు నువ్వు పరిశుద్ధపరచబడాలి, పరిశుద్ధమైన జనాంగంలో చేర్చబడాలి. నువ్వు క్రమంగా దేవుని మందిరానికి రావాలి. దేవుని మహాకృపను బట్టి మా మందిరంలో ధనాభివృద్ధి సమృద్ధిగా ఉంది. ఎవరి డబ్బులు అక్కర్లేదు మాకు, దేవుడు సమృద్ధిగా ఇచ్చాడు. కానీ అవసరం ఏంటి? నీకు భారం ఉందా? నువ్వు ముందర అందులో సభ్యుడిగా మారు. పరిశుద్ధత, దేవుని చేత పాపక్షమాపణ అనుభవంలోకి రా. ఆ తర్వాత భోజనాలు పెట్టుకో. ఆ భోజనము భుజించడం వలన అనేకులకు ఆనందం, అనేకులకు సంతోషం.
ఏమీ లేదు, నేను దేవుడు నేను మొక్కుకున్నాను అందుకని నేను భోజనాలు పెట్టాలి, ఇది దేవుడు అంగీకరించాడు. ఏమండి? కనుక ఈ దైవికమైన క్రమం మనము ఖచ్చితంగా పాటించి తీరవలసిన వారం అయి ఉన్నాము. అయితే ఇక్కడ ఒక క్షణం మనం ఆగి ఒక ప్రశ్న వేసుకుందాం. దేవుడు నిన్ను తన సహవాసంలో చేర్చుకోవడానికి కారణం ఏంటి? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ యూ టు జాయిన్ ఇన్ ద ఫెలోషిప్ ఆఫ్ గాడ్? దేవుని సహవాసం సంఘంలో కాదు, నీ ఆతృతను బట్ట, లేకపోతే దేవుడు నిన్ను పిలుచుకున్న దానిని బట్ట? మళ్ళీ అడుగుతున్నాను, జాగ్రత్తగా వినండి ఈ ప్రశ్న. నీ సందేహాలు శాశ్వతంగా తీరిపోవడానికి ప్రతి మాట లోతుగా మనం ధ్యానిస్తున్నాం. దేవునితో సహవాసం ఉండడానికి నీ మనసులో ఉన్న ఆతృతను బట్టి నువ్వు దేవుని సహవాసంలోకి వస్తున్నావా, లేకపోతే దేవుడు నిన్ను పిలుచుకున్న దానిని బట్టి దేవుని సహవాసంలోకి వస్తున్నావా? చాలా మంది మేము దేవుడిని నమ్ముకున్నాం, మేము దేవుడిని నమ్ముకున్నాం అంటున్నాం. ఇప్పుడు నువ్వు దేవుడిని నమ్ముకున్నందున రక్షింపబడ్డావా, లేకపోతే దేవుడు నిన్ను పిలుచుకున్న దానిని బట్టి దేవుడు నిన్ను రక్షించాడా? ఈ ప్రశ్నలకు సమాధానం వెతుక్కోవాలమ్మా. ఆ తర్వాత కళ్ళంట నీళ్ళు పెట్టుకుంటే నా బాధ్యత కాదు. లేఖనం మాత్రం చాలా స్పష్టం. కీర్తనాకారుడు 65వ కీర్తనలోనే నీకు ఏమాత్రం సందేహం లేకుండా చేసేశాడు. 4వ వచనంలో 65:4లో ఇందులో అసలు సందేహమే లేదు, నీ ఆతృతను బట్టి కాదు. ఏమని రాస్తుంది? నీ ఆవరణంలో నివసించినట్టు నీవే ఏర్పరచుకున్నావు, నీవే చేర్చుకున్నావు. కనుక మన ప్రమేయమేమీ లేదు. నేను నమ్ముకున్నానని కాదు, నువ్వు నమ్ముకుంటే ఇక్కడికి రాలే. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, దేవుడు నిన్ను చేర్చుకున్న దానిని బట్టి నువ్వు ఇక్కడ ఉన్నావు. ఈ రోజు నువ్వు ఇక్కడ కూర్చున్నావంటే స్వయాన దేవుడే నీ ఇంటికి వచ్చి నీ చేయి పట్టుకుని ఇక్కడ దేవుడి మందిరానికి నడిపించి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు. దేవుడు చేశాడు, నీ అంతటా నువ్వు రాలేదు. ఇది లేఖనం చెప్తాడు. అలా అని చెప్పి దేవుడు ఎవరిని పడితే వారిని చేర్చుకుంటాడా? ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుడు తన స్వహస్తాలతో ఒక్కొక్కరిని చేయి పట్టుకుని ఎన్నుకున్నాడు. కోట్లాని కోట్ల జనాభాలోంచి దేవుడు నీ దగ్గరికి వచ్చి నీ చేయి పట్టుకున్నాడు. యోసేపు, దా నువ్వు నా వాడు. ఏబేలు, దా నువ్వు నా వాడు. తన గాయపరచబడిన హస్తం, ఆ చేతికి గాయం ఉంది, అదే చేతితో ఆయన నీ రెక్కను పట్టుకుని తన వైపుకి తెచ్చుకున్నాడు. దా నువ్వు నా వాడు. ఎన్ని అద్భుతాలంటే నిజంగా ఒక్కొక్కటి చదివితే బతి పోయింది. నేను దేవుని నమ్ముకున్నాను, నేను త్యాగం చేసేసాను, నేనే దేవుని మందిరానికి అందరికంటే ముందు వెళ్తాను, అందరికంటే ఎక్కువ దేవుడికి నేనే పని చేస్తున్నాను అని మనం అనుకుంటున్నాం. వచ్చి ఇవన్నీ వీటికి అసలు వాల్యూవే లేదు, వీటికి అసలు విలువే లేదు. రోమన్ రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఇప్పుడు చూడండి, ఎవరు చేశారు ఆ మాట మనం ధ్యానిస్తున్నాం. ఎవరు చేశారు? రోమన్ రాసిన పత్రిక త్వరగా చదవాలండి. యు బీ ఫాస్ట్. త్వరగా రోమన్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఎవరు ప్రేరేపిస్తున్నారు? మనుషులా? మళ్ళీ చదువు స్పష్టంగా చదవాలి. లేదా దేవుని అనుగ్రహము మారుమనసు పొందుటకు నిన్ను ప్రేరేపించినదా లేదా? ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును అది అర్థమైందా? అంటే నిన్ను ప్రేరేపించడం అనేది దేవుని అనుగ్రహం. దేవుడు నీ హృదయాన్ని ప్రేరేపించడం అనేది దేవుని అనుగ్రహం. దేనికి ప్రేరేపించాలా? ఆయన పిలుపుకు నువ్వు స్పందించడానికి దేవుడు నీ హృదయాన్ని ప్రేరేపించాడు. మరి ఇన్ని సంవత్సరాలు రాంది ఇప్పుడు ఎందుకు వచ్చావు? ఇన్ని సంవత్సరాలు రాంది ఇప్పుడు ఎందుకు వచ్చావు?
నువ్వు రక్షింపబడక ముందర రోజు వరకు ఎంతమంది నిన్ను దేవుడు నమ్ముకో అన్నారు. ఎందుకు నమ్ముకోలేదు నువ్వు మరప్పుడు? ఎందుకంటే అప్పుడు దేవుడు జోక్యము చేసుకోలేదు. ఇప్పుడు దేవుడే నీ దగ్గరికి వచ్చాడు. ఇది నేను చెప్పట్లేదు, లేఖనం చెప్తాను. ఇది ఆయన ప్రేరేపణ. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం ప్రకారంగా మీరు దేవుని కృపచేతనే రక్షింపబడితిరి, అది మీ క్రియల వలన కాదు. దేవుడు నిర్ణయించుకున్నాడు నువ్వు రక్షింపబడాలా, నువ్వు ఆయన సన్నిధిలో ఉండాలా, ఆయనకి సమీపంగా ఉండాలి. ఇది దేవుడు చేశాడు. నీ ప్రేమ అందులో ఏమీ లేదు, నువ్వు ధరించింది ఏమీ లేదు. యోహాను సువార్త 6వ అధ్యాయం 44వ వచనం, ఇదైతే కంపల్సరీ చదవాలి. యోహాను సువార్త 6వ అధ్యాయం 44వ వచనం. ఇవన్నీ మాటలు ఎందుకు చూపిస్తున్నానంటే ఇది దేవుడి చొరవ వలన జరిగిందే కానీ ఇందులో నీ హస్తం ఏమీ లేదు అని చెప్పడానికి మాత్రమే. అది వచ్చేదరా ఎదురుకున్నా? ఇప్పుడు అర్థమవుతుందా? నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షిస్తేనే కానీ ఎవరునూ నా యొద్దకు రాలేరు. నన్ను పంపిన తండ్రి యేసును ఆకర్షిస్తేనే కానీ యేసు నా యొద్దకు రాలేదు. అంటే దేవుడు ఆకర్షించాడు, నువ్వేమీ రాలే. ఇది దేవుని ఆకర్షణ. ప్రతిదీ దేవుడు చేశాడు. యెహెజ్కేలు గ్రంథం 26వ అధ్యాయము 36వ అధ్యాయము 26, 27లో ఏం రాస్తుంది? రాతి హృదయాన్ని నేను తీసివేసి మాంసము వంటి మెత్తని హృదయం నేను వారికి కలుగు చేస్తా. నేను చేస్తా, నేను చేస్తా. ప్రతి చోట దేవుడు నేను చేస్తానన్నాడు. దేవుడు చేశాడు. రాతి వంటి పాపము హృదయాన్ని తీసివేసి నీకు మాంసం వంటి మెత్తని హృదయాన్ని కలుగు చేశాడు. ఇప్పుడు చూసి జనం ఏమనుకుంటారు? అమ్మో ఈవిడ, అమ్మో ఈడ, అయ్యి బాబాయ్ ఆ నోట్ పెట్టలేవు. ఒకప్పుడు ఎలా ఉండేవాడు? ఒక్కప్పుడు సంగతి ఏంట్రా? ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? రాతి హృదయాన్ని తీసేశాడు, మాంసం వంటి మెత్తని హృదయాన్ని పెట్టాడు. పులిలా ఉండవలసిన వాడు ఎలా మారిపోయాడు? గొర్రెలా మారిపోయాడు. దేవుడైపోయాడు, ప్రేమ కలిగిన వాడైపోయాడు. ఇది దేవుడు చేసిన పని. ఇది దేవుడు చేసిన పని. ఆ గాయపడిన హస్తమే నీ దగ్గరికి, నా దగ్గరికి, ప్రతి ఒక్కరికి దగ్గరికి వచ్చి మన లెక్క పట్టుకుని ఏమన్నాడు తెలుసా? నువ్వు నా వాడవు, నువ్వు నా దానవు. ఒక్కొక్కరి దగ్గరికి. యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనం, నా యొద్దకు వచ్చు వారిని నేను ఏమాత్రము తోసిపుచ్చను. ఇర్మియా 31:3, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఈ ప్రేమ ఎప్పుడు చనిపోదు. నువ్వు ఎన్ని తప్పుదమ్ములు చేసిన పాపం మళ్ళీ చేసి నా దగ్గరికి వచ్చిన నా ప్రేమలో మాత్రం ఎటువంటి మార్పు ఉండదు. నేను నిన్ను అంతే ప్రేమిస్తా, అలాగే ప్రేమిస్తా. నిన్ను రక్షింపనాటి నుండి ఎలా ప్రేమించాను? నువ్వు ఎన్ని పర్యాయములు నా గాయములు రేపినా సరే నేను నిన్ను ప్రేమించాను కాబట్టి విడవక నీ ఎడల కృప చూపుతున్నాను. ఇంకొక 2 మాటలు ఉన్నాయండి. ఇవి దేవుడే ఏర్పరచుకున్నట్టు, దేవుడే చేపట్టుకుని మనల్ని తీసుకొచ్చినట్టు అన్నదానికి రుజువులు. పరమగీతములు 1వ అధ్యాయం 4వ వచనం. తొందరగా తీయాలి. పరమగీతములు 1వ అధ్యాయం 4వ వచనం. నన్ను ఆకర్షించుము, నేను నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదను. ఆ మాటకు అర్థమేంటి? దేవా, నువ్వు నన్ను ఆకర్షించకపోతే నేను నీ యొద్దకు రాలేను. కనుక దేవుడు ఆకర్షిస్తే నేను వచ్చాను. ఎన్ని సంవత్సరాలు పట్టిందో దేవుడు నీకోసం ఎదురు చూస్తూ వచ్చాడు. ఆయన సమయం రాగానే ఆయన నిన్ను ఆకర్షించాడు. ఇప్పుడు నువ్వు దేవుని దగ్గరికి వచ్చావు. ఇది దేవుని మంచితనం. అదే దేవుడు ఏం చేశాడు? 2:4 పరమగీతము 2వ అధ్యాయం 4వ వచనం. అతడు నన్ను విందుసాలకు ఎలా తోడుకుని వెళ్ళాలండి? అతడు నన్ను విందుసాలకు తోడుకుపోయానంటే ఎలా తీసుకెళ్ళి ఉంటాడు? ఇగో వీటిని కూడా నీతో పాటు తోడు తీసుకెళ్ళి అంటే ఏంటి? ఎలా తీసుకెళ్ళాలా?
చేయి పట్టుకుని నీ విందు సాలకు నడిపించి రాజకులతో చేర్చితివి, నీ విందు సాలకు నడిపించి రాజుల యాజకులతో ఈ పాట ఎన్నిసార్లు మనం పాడాలి కానీ మనకి ఈ గ్రహింపే లేదు. దేవుడు తన స్వహస్తముతో నిన్ను పట్టుకుని తన విందుసాలకు నడిపించాడు, అనగా తన మందిరమునకు తీసుకొచ్చాడు. ఇది విందు, దేవుని మందిరంలో దేవుని విందు. ఆ విందులో నువ్వు నేను దేవునితో పాటు పాల్గొని పొందాలని, నేను ఈ పస్కాను నీతో పాటు ఆచరించాలని మిక్కిలి ఆశపడి తిని అని రాసి ఒక్కొక్కరిని దేవుడు చేపట్టుకుని తీసుకొస్తున్నాడు. ఇప్పుడు ఎంతమంది అయితే ఇక్కడ లేరో, దేవుని మందిరంలో లేరు, వాళ్ళు ఏం చేశారో తెలుసా? వాళ్ళకి తెలియకుండా దేవుడు వారిని ఆకర్షించిన మాట నిజం, దేవుడు వాడిని చేపట్టుకుని తీసుకొస్తున్న మాట కూడా నిజం. కానీ వాళ్ళు ఏం చేశారు తెలుసా? చెయ్య విదుర్చుకున్నారు. చీపా నేను రాను ఈ వారం ఈ మందిరానికి, మళ్ళీ వారం నాకు వీలైతే నేను వస్తా. ఇది దానికి పెద్ద రుజువు. పరమగీతంలో 2:4 దేవుడు చేపట్టుకుని తీసుకొస్తా ఉంటే నువ్వు విదుర్చుకుని వెళ్ళిపోయావు. ఈ లోకంతో వ్యభిచరించడానికి, ఈ లోకంలో ఉన్న క్షణిక వాటి ఆనందం కొరకు దానికి 1090 సాకులు చెప్పులుగా నీ భర్తను అలాగే వదులుతావా? నీ భార్యను అలాగే వదిలేస్తావా? ఆయన దేవుడు ఓర్చుకుంటాడు, క్షమిస్తాడు. ఇది మనకి అలుసు. దేవుడు నిన్ను చేపట్టుకుని తన మందిరానికి తీసుకొస్తుంటే దాన్ని వదులుచుకుని వెళ్ళేవాడు. నువ్వు ఒక విశ్వాసి, నీకు ఒక గౌరవం నేను ఇవ్వాలి. ఎట్లా ఉండాలండి? ఎలా ఉండాలో అసలు ప్రభువుని వెంబడించడం అనేది దైవికమైన ఆకర్షణ లేకుండా సంభవమే కాదు. దైవికమైన అయస్కాంతపు ఆకర్షణతో దేవుడు నిన్ను ఆకర్షించకపోతే అసలు నువ్వు నేను ప్రభువుని వెంబడించడం. మనమంతా దౌర్భాగ్యులం, మనమంతా స్వార్థపరులం. ఆయన ఆకర్షణకు నువ్వు నేను స్పందించడమే మనం దేవుని మందిరంలో వచ్చి కూర్చోవడం. ఒక దైవజనుడు దీన్ని ఎంత చక్కగా చెప్పాడు తెలుసా? రైలు పట్టాల మీద రైలు 100 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతూ ఉంటే వెనకన ఒక 30-40 రైలు పెట్లు ఉన్నాయి. ఈ రైలు పెట్లు అన్నీ కలిపి ముందర ఉన్న ఇంజిన్తో అన్నాయంట, ఓ ఇంజిను, మేము ఎంత నమ్మకంగా నిన్ను వెంబడిస్తున్నామో చూసావా అన్నాయంట. ఏమన్నాయి? మేమెంత నమ్మకంగా, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి, నువ్వు ఎలా వెళ్తే అలా నిన్ను వెంబడిస్తున్నాయో చూసావా అన్నాయంట ఈ రైలు పెట్లు. ఆ ఇంజిన్ వెనక్కి తిరిగి చిరునవ్వుతుందంట, నిజమే, ఒకవేళ నా కుడి చేత్తో నేను మిమ్మల్ని పట్టుకుని తోడుకు తీసుకెళ్ళకపోతే మీరు ఆ ఇంజన్కి ఒక గొలుసుతో మిగతా పెట్లన్నీ కట్టేసి ఉంటాయి కాబట్టి అవి నాకు ఎవరు లాక్కెళ్తున్నారు? ఇంజిన్ లాక్కెళ్తున్నారు. కానీ మనం ఏమంటాం? ప్రభావ నేను ఎంత నమ్మకంగా నీ మందిరానికి వస్తున్నానో చూసావా, నేను ఎంత నమ్మకంగా నీ మందిరానికి వస్తున్నానో చూసావా ప్రభావ, ప్రతి ఆదివారం నీ మందిరానికి వస్తా, నమ్మకంగా కానుకలు వేసుకుంటా. కానీ తీసుకొచ్చేవాడు ఎవడు? చాలా బాధ, చాలా దుఃఖకరమైన సత్యం. ఈ సత్యం తెలిసి కూడా ఒకవేళ మన హృదయము ఆయన కొరకు ఆరాధనతో నిండకపోతే మనుషుల్లో మనం అందరికంటే దౌర్భాగ్యం. దేవా
నువ్వు నన్ను పట్టుకుని నడిపిస్తున్నావు కాబట్టి నేను ఈ మందిరానికి రాగలుగుతున్నాను. నాలో ఏ గొప్పతనం లేదు. ప్రతి కూడికకు, ప్రతి సన్నిధికి నీ చేతితో నువ్వు నన్ను పట్టుకుని తీసుకొస్తున్నావు కాబట్టి నేను నీ సన్నిధికి వస్తున్నాను. నేనంత స్వార్థపరుడు ప్రభువా, ఎప్పుడు నా స్వార్థమే చూస్తున్నాను. అయినా నువ్వు నన్ను విడవక సారిసారికి నన్ను నీ సన్నిధికి చేర్చుకుంటూ వచ్చావు. ఎంత కృప కలిగిన వాడివయ్యా, ఎంత ప్రేమ కలిగిన వాడివయ్యా. నీ గాయములు నేను ఎన్నిసార్లు రేపినా, ఆ స్వార్థం కొరకు ఎన్నిసార్లు నువ్వు చేయి విదిలించుకుని నేను పారిపోయినా నువ్వు విసుక్కోలేదు, అసహించుకోలేదు. మళ్ళీ తరుణానికి మళ్ళీ నా చేపట్టుకుని నీ సన్నిధికి తీసుకొస్తూనే వచ్చాను. నిన్ను ఏమని ఆరాధించాలా, నిన్నేమని కనపరచాలా? ఎంత విశాలమైన హృదయం ప్రభువా నీకు. నీ మంచితనానికి నీకు మాత్రం పాత్రనే కాదు, నీ దైవికమైన హస్తము నన్ను పట్టుకుని నీ సన్నిధికి తీసుకొస్తున్న సంగతి నేను ఎన్నటికీ గ్రహించలేదు. వ్యక్తిగతంగా నీ అంతట నువ్వు దాన్ని అనుభవిస్తేనే కానీ నీకు అనుభూతిరా, నీకు అర్థమే కాదు. అరవై 63వ కీర్తన మనకి ఎప్పుడైనా కనువిప్పు కలగాలి. 63వ కీర్తన 8వ వచనం, నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. అదిగో చాలా ఇంకా రుజువు కావాలా? నా ప్రాణము నిన్ను ఎందుకు అంటి వెంబడిస్తోంది? ఎందుకంటే నీ కుడి చేయి నన్ను పట్టుకుంది. ఈ కుడి చేయి నన్ను విడిచిపెట్టట్లేదు కాబట్టి నా ప్రాణము నిన్ను అంటుకుని, నువ్వు నన్ను ఎప్పుడు వదలలే. నువ్వు వాగ్దానం చేశావు, నేను నిన్ను విడవను, ఎన్నడూ ఎడబాయనని వాగ్దానం చేశావు. ప్రభు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. నువ్వు నన్ను పట్టుకుని ఉన్నావు, నన్ను ఈ ఒక్క క్షణం కూడా విడిచిపెట్టలేదు. కాబట్టి ఈరోజు నేను నీ మందిరంలో ఉన్నాను. అది నీ మహాకృప, అది నీ ప్రేమ, వెలకట్టలేని నీ ప్రేమ. కాబట్టి నేను ఎంత బుద్ధిహీనంగా ఉన్నా సరే, ఎంత బుద్ధిహీనంగా మాట్లాడినా సరే, ఎంత బుద్ధిహీనంగా ప్రవర్తించినా సరే, చీపో అని దూరంగా తోలివేయకుండా నువ్వు మళ్ళీ నన్ను చేర్చుకుంటున్నావు. చూడు, ఇది నీ గొప్ప ఔన్నత్యం. పిలిచింది నువ్వే, ఏర్పరచుకుంది నువ్వే, క్రయము చెల్లించింది నువ్వే, చేర్చుకుంది నువ్వే. కానీ ఆశీర్వాదములు నా, ఆశీర్వాదములన్నీ నా. ఏమండి, నా ఎదురుకొచ్చు వాడిని నేనే మాత్రము త్రోసిపుచ్చను. ప్రేమ సహోదర సహోదరి, ఎన్నికకు సంబంధించిన సిద్ధాంతం జాగ్రత్తగా వినండి. ఎన్నికకు సంబంధించిన సిద్ధాంతం, దేవుని ఎన్నికకు సంబంధించిన సిద్ధాంతం మానవ గ్రహింపుకు అతీతం. కనుక ఒకవేళ మనుషుల ఎన్నికలను మనము తూకం వేసుకున్నామంటే, ఎవరికి ఓటేసి మనం ఎన్నుకుంటాము, దానికి మనకి 1090 కారణాలు ఉంటాయి. మన స్వార్థం ఉంటుంది, మన అవసరత ఉంటుంది. ఈ అవసరతను బట్టి నేను ఈ వ్యక్తిని ఎన్నుకుంటా. కనుక ఈ నాయకుడు వస్తే మనకి మంచి చేస్తాడు కాబట్టి వీడికి ఓటేస్తా, వీడిని నేను ఎన్నుకుంటా. కానీ దేవుడు ఎందుకు అనుకున్నాడు? దేవుడు నన్ను ఎన్నుకోవడానికి కారణాలు ఏమైనా ఉన్నాయంటారా? ఏ కారణము లేదండి. అకారణంగా ఎన్నుకున్నవాడు దేవుడు ఏంటండి? ఏమని ఆయన్ని పిలవాలా, ఏమని చెప్పాలా? నన్ను ఎందుకు ఏర్పరచుకున్నావు ప్రభువా? నన్ను ఎందుకు ఎన్నుకున్నావు ప్రభువా? నేను దుర్మార్గుడను, నేను హానికరుడను, నేను హింసకుడను, నేను దూషకుడను. నీ వద్దకు వచ్చి నీ మేలు అనుభవిస్తా, వెలుగులకి వెళ్ళిపోయి చీతు అని ఉమ్మేసుకుంటా. కృతజ్ఞత లేని వాడను ప్రభువా. నన్ను ఎందుకు ఎన్నుకున్నావు అంటే కారణం లేదు బిడ్డ. నేను ఎన్నుకోవడానికి కారణం లేదు, అంతే. నువ్వు నాకు నచ్చావు, అంతే. నేను హానికరుడు ప్రభువా, నాకు తెలుసు.
నేను హింసకుడను, నాకు తెలుసు. నువ్వు తల్లి గర్భంలో రూపింపబడక మునిపే అవన్నీ నాకు తెలుసు. అయినా నన్ను ఎన్నుకున్నావు అంటే ఎస్, అయినా నేను ఎన్నుకున్నాను. నేను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తాను. సోదర సోదరి, ఈరోజు దేవుడి సన్నిధిలో ఉన్న మనం ఆయన ప్రేమకు కేవలం స్పందన మాత్రమే. నువ్వు దేవుని ప్రేమను స్పందించావు కనుకనే ఇక్కడ ఉన్నావు. మనం ఆయన్ని ప్రేమించినట్టు మాత్రం కాదు. 1 యోహాను 4వ అధ్యాయము 10వ వచనం ప్రకారంగా మనం ఆయన్ని ప్రేమించింది కాదు, కానీ ఆయనే ముందు మనల్ని ప్రేమించను. ఎప్పుడు? భూమి ఆకాశములకు పునాది వేయబడక ముందరే, నువ్వు తల్లి గర్భంలో పిండంగా పడక ముందరే ప్రభు నిన్ను ప్రేమించాడు. ప్రభు నీ ప్రేమలో పడ్డాడు. ఏమండి, ఎందుకు ఈ మాట చెప్తున్నాడు అంటే, లూకాసు వార్త 19:10 అయినా సరే, యోహాను వార్త 15:16 అయినా సరే, ఆయన ఉండటం వలన మనం కూడుకుంటున్నాం. ఆయన మధ్యలో ఉన్నాడు కనుక మనం కూడుకుంటాం, అంతే. మనం కూడుకుంటాం కాబట్టి ఆయన మన మధ్యలో ఉండడం కాదు. నో, దేవుని మందిరంలో ఆయన ముందుగా వచ్చి ఉంటున్నాడు కనుకనే ఆకర్షింపబడి మనం ఆయన దగ్గరికి వస్తున్నాం. ఇందులో మన ప్రేమ్యం ఏమీ లేదు. అలాగా రక్షింపబడుతున్న వారిని అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం ప్రకారంగా దేవుడి సంఘములో చేరుస్తూ వస్తున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం. 1 కొరింథీ 12వ అధ్యాయం 18వ వచనం. దేవుని యొద్దకు మన చదవండి. నీ యొద్దకు వెళ్ళటకు కూడా ఒక సహోదరుని పంపుతుంది. నీకు మిమ్మల్ని మోసపుచ్చి ఏమైనా అర్పించుకున్నా మేము ఒక్క ఆత్మలోనే ఒక్క అడుగు జాగాలని కట్టుకున్నాం లేదా? చూడండి, మనంతటా మనము దేవుని దగ్గరికి రాలేకపోవటం వలన దేవుడు మనల్ని ఆకర్షించాల్సిన అవసరం ఉంది. ఇది మాత్రం మీ హృదయాలలో ఈ సత్యం ముద్ర పడుకోవాలి. మనంతటా మనం కావాలంటే దేవుని దగ్గరికి రాలేదు. దేవుడు ఆకర్షిస్తేనే మనం దేవుని దగ్గరికి వస్తాం. ఆ ఆకర్షణకు ఎవరైతే స్పందిస్తారో వాళ్ళే దేవుని దగ్గరికి వస్తారు. అర్థమైందా? ఇక్కడ ఆయన భూమి పునాదులు వేయబడక మునిపే మనల్ని ఏర్పరచుకున్న మాట ఎఫెసీ 1:4 మనం ఇంతకు ముందు ఆల్రెడీ చదివేశాం. భూమి పునాదులు వేయబడక మునిపే క్రీస్తులో ఆయన మనల్ని ఏర్పరచుకునే మాట మనం ఆల్రెడీ చదివాం. ఇక్కడ మనం 3 ప్రశ్నలు వేసుకోవాలి. దేవుడు ఎక్కడ నన్ను ఎన్నుకున్నాడు? ఎందుకు నన్ను ఎన్నుకున్నాడు? అలాగే ఎప్పుడు నన్ను ఎన్నుకున్నాడు? ఈ 3 ప్రశ్నలు ఈ ఒక వచనంలోనే మనకి స్పష్టంగా కనబడతాయి. ఎఫెసీ 1:4 క్రీస్తు అనే వేదిక మీద నువ్వు నేను ఆకర్షింపబడి ఆ వేదిక మీదకి వచ్చి నుంచున్నాము కనుక ఆయన మనల్ని క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. రెండోది, ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? భూమి పునాదులు వేయబడక ముందరే ఆయన మనల్ని క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడు? తన కొరకు అని రాయబడు. మీరు ఇంటికి వెళ్ళక చదవండి. తన కొరకు ఏర్పరచుకున్నాడు. ఏమండి, ప్రభు బలలో పాల్పొందక మునుపు ప్రేమైన సోదర సహోదరి, ఇవన్నీ పెట్టుబడులు, ఇంత మదుపు, ఇంత క్రయం ఎందుకు అంటే ఆయన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు ఆయన సిగ్గును అవమానమును నిర్లక్ష్యపరిచి, ఆ ఆనందం ఎవరు అంటే నువ్వు నేను. మనమే ఆయనకి ఆనందం. భూమి పునాదులు వేయబడక మునిపే ఆయన మనల్ని ప్రేమించాడు కనుక రేపటి రోజు ఆయనతో పాటు సదాకాలము మనం ఆయనతో సహవాసంలో ఉంటామనే ఆనందము కొరకు ఆ రోజు ఆయన సిగ్గు అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి కల్వరి శిలువలో తన ప్రాణం బలిగా ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. అదే గాయపడిన హస్తము దేవుడు
నిన్ను నన్ను రక్షించి తన సంఘములో చేర్చుకుంది. ప్రభు వలలో పాల్పొందక మునుపు ప్రేమ సహోదర సహోదరి, మనము ఏ షరతు అన్కండిషనల్ లవ్, ఏ షరతు లేని ఆయన నిస్వార్థమైన ప్రేమకు ప్రతిస్పందన ఎలా ఉండాలి? మన ప్రతిస్పందన ఎలా ఉండాలి? ఏమిస్తే దాని రుణం తీరుద్ది? దేవుని సంఘములో, దేవుని మందిరములో మన వంతు అని మనం వెతికి చూస్తే ఏమీ లేదు. దేవుని దగ్గరికి రావడం కూడా ఇది ఆయన ఆకర్షణ, ఆయన పిలుపు. ఆయన తన కుడి హస్తముతో నిన్ను నన్ను తన సంఘంలో చేర్చుకున్నాడు, తన మందిరానికి తీసుకొస్తున్నాడు. నీ ప్రేమ నా ప్రేమ ఏమీ లేదు. ఇక మీదట ఎప్పుడైనా సరే, ఏ మీటింగ్ అయినా సరే, ఏదైనా పని గుర్తు వస్తే గుర్తుంచుకో, నువ్వేం చేస్తున్నావు? దేవుని చేతిలో వచ్చి నీ చెయ్య విదిలించేసుకుంటున్నావు. నాకు అవసరం లేదు నీ మందిరం, నాకు అవసరం లేదు నీ మీటింగ్, నీ సరే నువ్వు నీ దాన్ని వెళ్తూ, నాకు మళ్ళీ సార్ రావాలనిపిస్తే నేను వస్తా, కష్టమైతే మానేస్తా అని చెప్పినట్టు దేవుడు తన కుడి చేతితో నిన్ను నన్ను పట్టుకుని తన సన్నిధిని తీసుకొస్తున్నాడు. మర్చిపోవు. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నా, దేవుడే నిన్ను ఎన్నుకున్నా. ఇందులో నీ ప్రమేయం మాత్రం ఏమీ లేదు. నీకంటే లోకంలో గొప్పవాళ్ళు, మంచివాళ్ళు, మంచి మనసు గలవాళ్ళు, మంచి సాక్ష్యం గలవాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళకి ఈ ధన్యత లేదు. ప్రార్థన చేసుకుందాము. దయచేసి